దేవుని వాక్య భాగం మనం చూసుకొని బైబిల్ నుంచి బలలో యోగమైన రీతిలో మనము చేయవేద్దాము. అందుకు ఉపయోగకరంగా హెబ్రీయులు రాసిన పత్రిక పౌలు 11వ అధ్యాయము. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 28 వరకు మనము, లేకుంటే 27 వరకు కలిసి చదువుకుందాం. 23 నుంచి 27 వరకు. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైన చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతను దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాల పాపభోగం అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టించెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన చూసినట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాజ్ఞమును భయపడక ఐగుప్తును విడిచిపోయాను. ప్రార్థన చేసుకుందాము. మహాప్రేమగల తండ్రి, దయగల గొప్ప దేవ, మీ దయగల నామను బట్టి వందనాలు నాయన. ఇగో ఇది విశ్రాంతి పరిశుద్ధము చెరువిచ్చిన పరిశుద్ధులను బట్టి వందనాలు. ఎవరైతే మిమ్మలను నాయన నా దేవుడిని నేను ఆరాధించాలి, నా దేవుడిని పూజించాలనే మంచి మనసుతో నా దేవుడు నాతో మాట్లాడాలనే గ్రహింపుతో తండ్రి ఎవరైతే వచ్చినారో వారిని దీవించండి. చేరొచ్చిన ప్రతి వారిని తండ్రి ఆశీర్వదించండి. మీ నామము నాయన ఘనమైనది. మీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అటు గ్రహింపు కలిగిన మా ప్రియుని బట్టి వందనాలు. ఇది అయ్యో నా పాత్రని తండ్రి ప్రభా ఏక నా విషయంలో కూడా తండ్రి నేను గొప్పవాడిని కాదు, అయోగ్యుడను అయినా తండ్రి ప్రభా మీరు ప్రేమించి నాయన నాపై జాలి చూపుతండి ప్రభా. నా పరిస్థితి గ్రహించి తండ్రి మీరు ఈ విధంగా పరిచయంలో మీరు నాకు సహాయపడుతూ వస్తున్నారు. అందుకు నేను నమ్మకస్తులను కాదు అయిన ప్రభా మీకు దీర్ఘ శాంతము నాయన మీ యొక్క కృప నాయన హెచ్చుగా తండ్రి ప్రభా ఈ విధంగా నన్ను బలపరుస్తూ వాడుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ ముందున సాయము దేవునికరంగా చేయండి. మీ ప్రేమతో మీరు మాట్లాడుతుండండి. మీ నోటికి బోరుగా వాడుకోండి. వందనాలు చెల్లిస్తూ ఈ సమయం తండ్రి ఈ చెంత తండ్రి ప్రభా మీ సన్నిధిలో నాయన జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ప్రభా ఈ ఆవరణం అంతా తండ్రి పరిశుద్ధపరిచి మీ దేవతను కావాలించమని ప్రాంగణం అంతా మీరు స్వాధీనపరుచుకొని మీ పిల్లలతో మాట్లాడమని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ప్రార్థించి స్తుతించడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఇప్పుడు చదువుకున్న భాగము అనేక సార్లు మనము దేవుడు మన జ్ఞాపకాన్ని తీసుకొచ్చింది. ఆయనను ఎంత చెప్పుకున్నా కూడా బైబిల్ అనే ఈ గనిలో నుంచి ఒక్కొక్క మాట ఎంతో విలువైనదిగా ఉంటుంది. దేవుడు ఒక మాట ద్వారా మనతో మాట్లాడుతూ వస్తాడు. ఆయన మాటకు మనం ఏం చేయాలి? చెవి యొగ్గాలి. ఆయన స్వరాన్ని వినాలి. ప్రకటన గ్రంథంలో అంటాడు, ఆ సంఘాలకు ఏం రాస్తాడు? ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట ఎవరు వినాలి? చెవి గలవాడు వినాలి. వింట ద్వారా ఏంటంటే విశ్వాసం మన జీవితాల్లో ఆత్మీయంగా దినదినము మనము పెంపొందింపజేసుకుంటాం. తద్వారా మన జీవితాల్లో మేలు జరుగుతుంది. ఎలాగ ఈ లోకంలో జీవించాలో దేవుడు మనకు నేర్పిస్తాడు. దానికి కేవలము వాక్యమే ఆధారం. నీ వాక్యము వెల్లడే చోట ఏంటంట వెలుగు కలిగింది, చీకటి అంధకారం. ఒక సమస్యకు పరిష్కారం ఏంటంటే దేవుని వాక్యమే. గుర్తుపెట్టుకోండి పిల్లరా, దేవుని వాక్యం లేనిదే. ఎందుకంటే వాక్యం అంటే ఎవరు? అదే వాక్యము నేను, వాక్యము దేవుని ఎదురు నేను. వాక్యం ఎవరంట? దేవుడు. ఆయన స్వరం అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యం చెప్తున్నారంటే ఎవరు? దేవుని వాక్యం అక్కడ వెల్లడి అవుతుంది. మనుషులని ఎవరిని చూడకూడదు. ఎందుకంటే దేవుని మాట. యెహోవా తన ప్రజలను కనిపెట్టేవాడు ఉంటాడు. కాబట్టి మోషే జీవితము మనకి 4 వచనాల్లో మనము పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినాడు. కానీ అతని జీవితం ఎంతో దేవుని దృష్టికి ఎంతో విలువైనది ఉంటుంది. మోషే అతని జన్మము ఎట్లంట? మోషే ఎట్లా జన్మించినాడు? చాలా విపత్కరమైన పరిస్థితులు మోషే జన్మించిన విధానము.
చాలా కష్టకాలము. రాజు ఏం చెప్పినాడంటే మగపిల్లవాడిని అనేటోడే ఉంచకూడదు రాజ్యంలో. శత్రువు లోకంలో విశ్వాసులైన వారి మీద ఎంత పగబట్టినా కూడా అంతిమ విజయం ఎవరిదంటే దేవుని పిల్లలకే. గుర్తుపెట్టుకోండి, ఒక రాజాజ్ఞ కూడా ఆడ లెక్క చేయలేదు ఆ యొక్క మంత్రశాలలు. రాజు దగ్గర ఏం చేసినారంటే పోయి రాజు దగ్గర అబద్ధం ఆడారు కూడా. ఏమైనా చెప్పారు మంత్రశాలలో పోయి, మన ఐగుప్తుల్లా కాదయ్యా వాళ్ళు, వారు చురుకైన స్త్రీలు కదా. ఎందుకంటే మా కుమార్తెలు నగరకై చెక్కబడిన మూల కంబాలు వాళ్ళు. ఎబ్రీ స్త్రీలు ఎలా అంటే మూల కంబాలుగా ఉన్నారు. మేము పొయ్యలేపేవారు, కానీ అలాంటి పరిస్థితిలో మోషే జన్మించాడు. ఎలాంటి మోషే జీవితము జన్మించాడు. పెట్టెలో పెట్టారు. ఫరో కుమార్తె చూసింది. ఎక్కడ పెంచబడ్డాడు? రాజగృహంలో పెంచబడ్డాడు. రాజగృహము, రాజాజ్ఞ కూడా అక్కడ. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంతా కూడా, ఈ రాజులంతా కూడా కొంతకాలం మట్టుకే ఈ రాజులు. మన రాజు ఎవరు? ఆరాధనలు అనేది పైనుంచి తగ్గించుకుని ఆ రాజు ఏం చేసినాడంట, ఈ దివికి వచ్చినాడు. దివి నుంచి భూమికి వచ్చినాడు ఆయన. ఆకాశం కలుగజేసిన దేవుడు, భూమిని కలుగజేసిన దేవుడు మానవాళి మీద ఎందుకు ప్రేమ అంటే తన స్వరూపంలో ఉన్న మానవుని కొరకు ఆయన ఎంత క్రయమైన చెల్లించడానికి ఆయన జన్మించినాడు, మరణమైనాడు. తిరిగి మన కొరకు తండ్రి కుడిపార్శ్వమున ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకని నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టిన అంటున్నాడు. అందుకనే మోషే జీవితంలో ఆయన వారిని అనాథలు విడిచిపెట్టలే. తన ప్రజలను ఆయన విడిచిపెట్టిన దేవుడు కాదు. నీవు నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో ఆయన ఎవరిని విడిచిపెట్టడు. కష్టం ఉందా? కష్టము తీరుస్తాడు. దుఃఖం ఉందా? సంతోషం. అపాయం కలుగుతుందా? అపాయాన్ని తీస్తుంది కదా. ఆయన తన దూతలను నమ్మించి తన దూతలను మనకు కావలా పెడతాడు. మన గృహానికి మనకు భద్రత ఏందంటే లోకంలో దేవుడే మనకి కాపుదల. యోబు జీవితంలో ఆ కంచెట్లు తీసేసినాడు. సాతాను కొంచెం అవకాశం దొరికింది అక్కడ. ఏమైంది? క్షణకాలంలోనే జరగకూడదంతా జరిగిపోయింది కదా యోబు జీవితంలో. దేవుడు లేని జీవితము క్రైస్తవులంగా మన మట్టుకు ఊహించలేము. ఒక క్షణం కూడా మనల్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతలేడు. అలాంటి సందర్భము మన కలవ చేసుకోవాలి. మన నుంచి ఆయన తొలిపోకూడదు. ఇశ్రాయేల్ ప్రజలు ఆ ద్వారబంధం మీద ఏం పెట్టినారు? పస్కా బలి రక్తము. సమార్థత వచ్చింది. ఆ యొక్క రక్తము అంటే క్రీస్తును కలిగిన ఆ కుటుంబాన్ని ఆపాయం లేదు. ఐగుప్తు లేదంటే ఆశ్రయించలేదు. ఈ లోకం కూడా అంతే. ఇంత వింటున్నారు. క్రీస్తు శకంలో ఉన్నాము 2024 సంవత్సరంలో. ఎంత అంధకారంగా ఉన్నారు. మనోనేత్రం ఎంత గుడ్డితనము. ఈ చరిత్రలు ఉన్నాయి కదా, ఈ కథలన్నీ కూడా కళ్ళబొల్లి కథలు. రామాయణం రంకు, ఇవన్నీ బొంకు. భారతం కల్పితాలు. రామాయణం అన్న ఏదైనా మనుషుల చరిత్ర కానీ మహాభారతం అయితే బొంకు అనేది కల్పించి నిజదేవుని ఆశ్రయించలేకపోతున్నారు. ఇశ్రాయేల్ గురించి నేటి దినం యుద్ధాలు జరుగుతున్నాయి. బైబిల్ చరిత్ర ఎంత ఇది నిజం చెప్పండి. బైబిల్ ఎంత సత్య గ్రంథం ఇది. రాజాజ్ఞ అక్కడ పనిచేయలేదు. ఎందుకంటే ఆ ప్రజలు దేవుని ఆశ్రయించినారు కాబట్టి దేవుడు తన ప్రజలను, అందుకనే నీ నా పట్ల దేవుని ప్రణాళిక ఎంత ఉన్నతమైనట్టుగా ఉంటుంది. మనం అనుకుంటాము ఏదో మనం వస్తా పోతా ఉంటే కాదు. మన జీవితాల్లో దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కోరుకుంటున్నాడు. అది మనం గ్రహించుకోవాలి. ఇక్కడ మనకు 3 సందర్భాలు నాకు చదువుకుంటుంటే ఏం చెప్పాలని నిన్న చూస్తున్నప్పుడు ఇక్కడ ఏం కనపడిందండి నాకు 24వ అధ్యాయంలో 3 సందర్భాలు చాలా విచిత్రంగా అనిపించినాయి. 24వ వచనంలో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప నింద ఏమనుకున్నాడు? గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఆయన ఏం ఎంచుకున్నాడు? ఒక రాజకుమారుడుగా పెంచబడుతున్నాడు.
ఏమన్నా తక్కువ ఉంటుందా చెప్పండి? ఒక రాజకుమారుడికి కోరిని తెచ్చుకోవచ్చు, కోరిన స్త్రీని కోరిన దాంతో ఉండొచ్చు. రాజగృహంలో ఎలాంటి విలాసవంతమైన జీవితము కదా, దేనికన్నా తక్కువ ఉంటుందా ఒక రాజకుమారుడికి? దేనికి తక్కువ ఉండదు. తినటానికి, తాగటానికి, ప్రతి దానికి కూడా. అయినను అంత గొప్ప విలాసవంతమైన జీవితం, ఏ కష్టం లేదు. ఆయనను అతని మనస్సులో అతని పెంపకం ఎట్లుందంటే, అక్కడ రాజగృహంలో పెంచబడుతున్నప్పటికీ అతని మనసంతా ఎక్కడ కేంద్రీకృతమైందంటే దేవుని మీద, దేవుని ప్రజల మీద. ఆమె పెంచే తన తల్లి చెప్తుంది, మన రాజ్యం ఇది కాదు, మనం ఉండాల్సిన ప్రదేశం ఇది కాదు, మనం ఉండాల్సింది మన ప్రజలతో, కష్టమైన సుఖమైన. అందుకని లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యంగా ఉండాలి. మోసే జీవితంలో ఎంత ఆయన దాతృత్వం ఎట్లాంటిదంటే దేవునికి సాదృశ్యంగా కనపడుతున్నాడు. అక్కడ తన ప్రజలతో హింసించటం, తన ప్రజలతో ఏమంటున్నాడు ఇక్కడ, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుంటున్నాడు. రాజగృహంలో ఉన్నప్పటికీ నిందల పాలు కావడానికి ఇష్టపడుతున్నాడు. మనం కోరుకుంటున్నామా ఈ జీవితం? చెప్పండి, మనం ఏం కోరుకుంటున్నాం? ఏ కాడికి మనం ఏం కోరుకుంటాం? నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలని కోరుకుంటాం కదా. అన్ని విధాలుగా బాగున్నాడు ఈయన. ఎవరు? యోసేపు. మోసే అన్ని విధాలుగా ఎట్లున్నాడు? బాగా ఉన్నాడు, ఏ కష్టం లేదు. ఆయన శ్రమలు కోరుకుంటున్నాడు, నిందలు కోరుకుంటున్నాడు. ఎవరు కొరకంట? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకుంటున్నాడు. దావీదు మహారాజు అంటాడు 119లో, శ్రమ కలిగి ఉంటే నాకు మేలాయను. శ్రమ కలగకపోతే ఏంటంటే, శ్రమ కలగకముందు నేను త్రోవ విడిచిన అంటాడు. కాబట్టి కోరి శ్రమలు తెచ్చుకుంటున్నాడు మోషే. తన జీవితంలో అంత గొప్ప భాగ్యాన్ని వదిలిపెట్టుకుంటున్నాడు. ఎందుకంటే ఇది అల్పకాల భోగం అన్నట్టు. ఇదంతా ఎందుకు కనపడే ఇదంతా కూడా అల్పకాలము, కొంతకాలం ఉంటుంది. ఉండే రాజ్యం అది దేవుని ప్రజలతో. అందుకనే క్రైస్తవంగా నీవు నేనేం కోరుకోవాలంటే దేవుని కొరకైన నింద భాగ్యము ఎంచుకోవాలి. లేకపోతే మన జీవితాలు ఈ లోకం సంబంధించిన భాగ్యం కోరుకుంటే భాగ్యవంతులం కాలేం చెప్పండి. దేవుని కాదని ఎవరైతే క్రైస్తవులుగా చేయబడి ఈ లోక సంపద కోరుకున్నారంటే వానికి ఉండదు. దేవుని మీద మన మనసు కేంద్రీకృతమైతే దేవుడు మన విషయాల్లో, మన కుటుంబాల్లో మేలు చేసేవాడుగా ఉంటాడు. దేవుని కొరకు నువ్వు నేను పాటుపడితే మన జీవితాలు దేవుని సువార్తకై, దేవుని కార్యములకై మనం వెచ్చిస్తే మన సమయాన్ని, మన ఘనతను, మన జీవితాలు మనము హెచ్చింపబడతాం. మోషే గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? ఇన్ని సంవత్సరాల తర్వాత, 1000 సంవత్సరాల తర్వాత అంటే మోషే అంత ప్రియమైన వాడు ఉన్నాడు, అంత నమ్మకస్తుడు. మోషే జీవించిన జీవితం 120 సంవత్సరాల్లో దేవుని కొరకు ఆయన చాలా అంత విలాసవంతమైన జీవితం వదిలిపెట్టుకొని శ్రమ అనుభవించడానికి ఆయన ఆ మార్గాన్ని ఎంచుకున్నాడంట. ఇక్కడేంది ఎంచుకొని 24 అంటే అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించినాడు. ఆడ ఫస్ట్ ఎంచుకున్నాడు, ఇక్కడ ఏం చేసినాడు? యోచన. అందుకనే మార్గము, సరైన మార్గము ఎంచుకోవాలి, దాని కొరకు ఆలోచించాలి. యోచించినాడు. రాజగృహంలో ఉన్నప్పటికీ దేన్ని యోచించినాడు? నా ప్రజలతో ఉండటము మేలు, నింద అనుభవించడం మేలు. 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజల్ని ఎంత కష్టాన్ని కోరుకున్నాడు చెప్పండి. 40 సంవత్సరాలు శ్రమ. మనకి ఏదైనా వస్తే మనం తట్టుకోగలుగుతామా? 40 సంవత్సరాలు తట్టుకున్నాడు. ఒక మనిషి కష్టాన్ని కోరుకున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలతో 40 సంవత్సరాలు ఎలాంటి కష్టం పడినాడు. ఆ ప్రజలు మాట వినరు. వాళ్ళ కొరకు ఎంత బాధపడినాడు. దేవుని మనసు కలిగినాడు కాబట్టి అందుకని 63 యెషయాలు అంటాడు, వారి యావత్ బాధలు ఆయన బాధలు నేను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి మనస్సు
మోషే కలిగి ఉన్నాడు. అందుకని అక్కడ అంటాడు, కింద వచనంలో ఏమంటాడంటే, యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుటకు ఒప్పుకొనలేదు. ఎందుకంట చదవండి. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగవు బహుమానమందు దృష్టి ఉంచినాడు. అదే ఎంచుకోవాలి, యోచించాలి మన జీవితంలో, దాని మీదే మన దృష్టి ఉండాలి. పౌలు అంటాడు, ప్రభువా గురి వద్దకే గురి, అది మన గోల్. అది గురి ఏదంటే పరలోక రాజ్యం చేరాలంటే ఈ లోకంలో ఎలాగ జీవించాలో ఈ గ్రంథం మనకు చెప్తుంది. దేవుడు మనతో మాట్లాడతాడు. మోషే ద్వారా ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో నాతో ఆ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే మనము ఎంచుకున్నాం దేవుణ్ణి, మనం దేని కొరకు ఆలోచిస్తున్నాం, దేని కొరకు యోచన చేస్తున్నాం, మన దృష్టి దేని మీద కేంద్రీకృతమైంది. ఈ లోకంలో జీవనోపాధి విషయం ఎంత ప్రాకులాడతారంటే, అందుకనే చదువుకునే పిల్లలు మీ చదువు కాలంలో చక్కగా చదువుకోవాలి. మీరు 20 సంవత్సరాలు చదువుకుంటే మీ జీవితం బతికినంత కాలం మీకు స్వర్ణమయంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు అంటాడు సువర్ణాంధ్రప్రదేశ్. ఎట్లా వస్తుందంటే చదువుతూనే వస్తుంది కదా. సువర్ణంగా చేయబడతావు. నీ యొక్క బతుకు బంగారమయం కావాలంటే ఏం చేయాలి? నీ పుట్టిన కానికి నీ తల్లిదండ్రుల మాటలు వినాలి, నువ్వు చదువుకోవాలి, మంచి దానిలో ఉత్తీర్ణత పొంది ఎక్కడ పోయినా కూడా నువ్వు ఎక్కడ ప్రపంచంలో ఏమోలో పోయినా నీకు లక్షలు ఇస్తాడు దేవుడు. అదే నువ్వు చదువుకోలేదు 20 సంవత్సరాలు అంటే నీ బతికేం చెప్పు? ఫ్రెండ్స్ ఏ ఫ్రెండ్స్ అవసరం లేదు. ఎలాంటి ఫ్రెండ్స్ ఉండాలంటే నీ ప్రాబ్లం సాల్వ్ చేసే ఫ్రెండ్స్ ఉండాలి. వాళ్ళు క్రైస్తవులు కాకపోయినా కూడా పర్లేదు. చాలామంది ఏంటంటే వాళ్ళ దృష్టి అంతా చదువు మీద ఫోకస్ ఉండదు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి 10వ తరగతి అయిపోతుంది, ఇంటర్మీడియట్, ఒక డిగ్రీ, మంచిగా చదువుకుంటే చాలు. ఇవాళ రేపు ఎంతమంది గోరకంలో పాస్ ఉంటాడు, ఎప్పుడు ఫోన్ చేసి రోజు మెసేజ్ పెడతాడు, అన్న మా బాబు గురించి నాకు మస్తు కోపం వస్తుంది. నువ్వేందా నీ బాబు గురించి నువ్వు రికమెండ్ చేసేది? నేను అన్నమన్నా, నీ కొడుకు చదువుకుంటే వాడు ఆడే బతకాలి, అంతే కదా. వాని కొరకు నువ్వు చదువుకోవాలి, నువ్వు కష్టపడాలని చదివించినావు. నేను అదే చెప్పేది పిల్లలకి, 10 అయిందని 10 దాకా కష్టపడినాను, ఇంటర్మీడియట్ చదువుకున్నారు, డిగ్రీ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడున్నా ఏ గడ్డ మీద ఉన్న బతుకుతారు. ఎందుకంటే చదువు ఉంది. చదువుతో పాటు ఏమొస్తుంది? సంస్కారం వస్తుంది. కాబట్టి మన గురి ఏంటంటే చదువుకోవాలి, దేవుళ్ళో ఉండాలి, దేవుణ్ణి నమ్ముకోవాలి, చదువుకునే కాలంలో రక్షణ పొందాలి. దేవుని మీద మనం ఎంచుకునే మార్గం అదే. నేను చదువుకోవాలి, దేవుని కొరకు ఆలోచన చేయాలి. నా దృష్టి అంతా ఈ వివాహాలు, ఈ పిల్లలు, ఇవన్నీ జరుగుతుంటాయి. దాని కొరకు నువ్వు కష్టపడాల్సిన పని లేదు. అంతేగాని చేయాల్సిన పని చేయకుండా జీవితాంతం కష్టపడాలి. ప్రతి ఒక్కడు అన్న నేను డబ్బులు పెడతా, వాడంటే డబ్బులు పెట్టి కొడుక్కి ఉద్యోగం ఉంటాడంట. వాడికి ఏం భయం ఉంటుంది చెప్పండి? మోషే గౌరవం చెప్పింది, తల్లి చెప్తుంది, అయ్యా మనది ఇది కాదు, ఈ భోగం అంతా తాత్కాలికమే. నువ్వు రాజకుమారుడు ఉన్నావు, కానీ ఈ రాజు మన తండ్రి కాదు. మన తండ్రి ఎవరు? యెహోవా దేవుడు మన తండ్రి. ఆయన పిల్లలమైన మనము ఈ లోకంలో ఎంత మనము పరదేశము, యాత్రికులము. కాబట్టి మోషే ఎంత గొప్ప విద్యను అభ్యసించినాడు, అతను సకల విద్యను అభ్యసించినాడంట. దృష్టి కేంద్రీకృతించినాడు ఆ యొక్క పరలోక రాజ్యం మీద. అంత పూర్వమే అంత జ్ఞానం కలిగి ఉంటే ఇంత దేవుడు, ఇంత కృప అపరిమితంగా ఉంది. నేడు వాక్యం ఎక్కడ చూసినా వాక్యమే. దేవుని ఆత్మ ఎట్లుందంట? ఆది దేవుడు ఏంటంట? దేవుని ఆత్మ ఎక్కడ అల్లాడుతుంది? జలములపై అల్లాడుతుంది. నేడు పరిశుద్ధాత్మ దేవునికి పరిశుద్ధాత్మ కంటే ప్రపంచం అంతా ఇట్లా ఆవరించింది. ఇంత గొప్ప సాక్షి సమయం ఎట్లుందంటే మేఘం వల్ల మనలను ఆవరించిందంటే. ఎందుకంటే సులువుగా ప్రతి పాపం నుండి పాపం సులువుగా చిక్కులు పెడుతుంది పాపం. అందుకనే నీ హృదయంలో నువ్వు పాపం ఉంచుకుని నువ్వు ఎలాగూ తప్పించుకుంటావు. మన హృదయాలంతా కూడా దేవుని మీద కేంద్రీకృతం కావాలి. ఆయన రాజ్యము, ఆయన పనులు. ఈ లోకంలో జీవించడానికి దేవుడు మనకు మొత్తము
సిద్ధపరిచి ఉన్నాడు. దాన్ని నువ్వు అనుభవించుకుంటా ఈ లోకంలో మనం అనుభవించాలి. ఏ లోటు లేకుండా అనుభవించాలంటే నీ బాల్యకాలం నుంచి కూడా నీకు క్లీన్ చీట్ ఉండాలి. దేవుడిని నమ్ముకున్నామంటే తప్పిపోయిన కుమారుడి జీవితం చూడండి, తండ్రి దగ్గర విలాసవంతమైన జీవితం, తండ్రి దగ్గర ఎంత కంపేర్ చేయండి. ఇక్కడ యోసేపుకు తప్పిపోయిన కుమారుడు ఎంత తేడా చూడండి. తండ్రి దగ్గర ఉంటున్నాడు. ఈరోజు క్రైస్తవులు అంతే, దేవుని మందిరానికి వస్తాము, దేవుని విలువ గ్రహించము. ఆదివారం యొక్క ఎంత విలువైంది ఆదివారం, ఆ విలువ గ్రహించము. నియామక కూడికలు విలువ గ్రహించము. కేవలం ఆదివారం వచ్చిపోతే అలాంటి వాళ్ళు అవసరం లేదు దేవునికి. దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం చెప్పండి? శ్రమ అనుభవించడానికి మనము సిద్ధపడుతున్నామా? సిద్ధంగా ఉన్నామా? అలాగా ఉన్నట్లయితే వేస్ట్. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర ఉన్నాడు, తండ్రితో తగాదు పెట్టుకుని వెళ్ళిపోయాడు. అసలు నేను నీ దగ్గర ఉండటానికి నాకు ఏముంది నీ దగ్గర, నాకు రావాల్సింది నాకు ఇచ్చేయి, నేనెక్కడా నువ్వెక్కడా? వెళ్ళిపోయినాడు. ఏమైపోయింది ఆడి పని చెప్పండి? ఏం చేసిండు తప్పిపోయిన కుమారుడు? ఏం చేసినాడు? బస్ స్టాండ్లో కూర్చున్నాడు. లాస్ట్కి పోయి ఆడ కూర్చున్నాడు. ఆడ బస్సులు రావు. పందులు ఇంత గొప్ప తండ్రి దగ్గర ఉండి ఏం ఎంచుకున్నాడు వాడు? లోకాన్ని ఎంచుకున్నాడు, విశాల మార్గం ఎంచుకున్నాడు. విశాలంగా ఉంటుంది మార్గము. నాశనం పోయే మార్గం ఏంటంటే ఎంత వెడల్పుగా ఉంటుంది. మత్తయి సువార్త అనుకుంటా 7వ అధ్యాయం, నాశనముకు పోయే మార్గము ఎలాగుంటుందంట? చదవండి. మత్తయి 7, ఇరుకు ద్వారమున ఎంతమ్మా? మత్తయి 7:13. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనములకు పోయే ద్వారం ఎలాగుంటుందంట? వెడల్పు ఉంటుంది. ప్రస్తుతానికి నీకు కష్టం అనిపించదు, ప్రస్తుతానికి నీకు సంతోషం అనిపిస్తుంది. నాశనానికి పోయే మార్గం. ఈ మాటలు ఎవరు మాట్లాడేది? యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు ఇవన్నీ. వాళ్ళ వీళ్ళ మాటలు కాదు. మళ్ళీ చదువు మాట, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనములకు పోయే ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా అనేకులు ప్రవేశిస్తారు. అందుకని లేట్ దినం అనేకులు ఏం కోరుతున్నారు? క్రైస్తవులు కూడా విశాలవంతమైన జీవితము, విలాసవంతమైన జీవితము, ఇబ్బంది పడటానికి ఇష్టపడతలేరు. శ్రమ కలిగి ఉండాలి. దేవుని కొరకైనా పౌరుషం ఉండాలి. పౌలు అంటాడు మీరు పౌరుషం గలవారని ఉండాలి. దేని పౌరుషము? ఎవరెవరిని అంటే వాళ్ళ మీద ఎగబడతాం కాదు. ఎవరు లోకం మనల్ని అంటే మనం ఏమన్నాలి? మోగోళ్ళలాగా ఉండాలి. మనం ఈ చెంప కొడితే ఈ చెంప, మనమే 2 చెంపలు వాయిస్టర్లాగా అయిపోయినాం. ఇవాళ ఈ చెంప కొడితే ఏం చేయాలి? పాట మీద కొట్టిడనుకో ఊరుకుంటావా? చెప్పండి. నేను ఊరుకుంటాను. వాళ్ళు చేయొద్దండి. క్రిస్మస్కి బట్టలు ఇస్తాం. నన్ను ఎవడన్నా గోపు మీద పాట మీద కొట్టిననుకో నేను ఏమన్నా చేయొద్దండి. వాడి 2 గోబలు గుయ్యి వరకు ఇస్తాం మనం. చెప్పు. ఈ విషయంలో పౌరుషంగా దేవుని కొరకైన నింద, అవమానము, ఆయన శ్రమపడి దూషణ పొంది బదులు ఎవరైనా దేవుడు. అందుకని క్రీస్తున కలిగిన ఈ మంచి మనసు మీరు కలిగి ఉండమంటాడు ఫిలిప్పీలో పౌలు. అందుకని మనకు గురి ఎంత ఎట్లున్నాడంటే ప్రభువా గురి ఎదుకే పరిగెత్తుచున్నాను పౌలు అంటాడు. ఎందుకంటే ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానము ఎంతో విలువైనటువంటిది. నా గురి ఎంతదే. ఆ యొక్క బహుమానం కలగాలంటే ఈ లోకంలో ఇరుకు మార్గం గుండా వెళ్ళాలి.
విశాల మార్గము కాదు. అందుకంటాడు, బండ సందులు ఎగిరే నా పౌరమా, పేట భూమిని ఆశ్రయించి నా పౌరమా, నీ స్వరం నాకు వినబడనేమో, నీ ముఖము నాకు. మనం ఎలాంటి పరిస్థితులు ఎంత ఇరుకులో ఉన్నా కూడా ఆయన మన ముఖాన్ని చూడటానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే నిన్ను నన్ను ఆయన కోరుకున్నాడు. కాబట్టే ఈ దినం మనం వీడికి వచ్చినాం. లోకంలో ఎందరికో లేదు ఈ భాగ్యము, ఎందరికో ఇలాంటి భాగ్యం లేక, మనశ్శాంతి లేక, శాంతి లేక ఎక్కడో దొరుకుతుందని తిరుగుతున్నారు. 4 రోజులు లీవ్ వస్తే చాలు ఎంత ప్లానింగ్ ఉంటుందో తెలుసా? ఉద్యోగస్తులకి లేకుంటే కొంతమందికి ఒక ఊరికి పోతున్నామంటే ఆ పని వదిలిపెట్టి అక్కడ ఏమేమి చూస్తూ తిరుగుతూ ఉంటారు. ఎంత ప్లాన్ చూడండి. మోషే జీవితంలో ఎన్ని ప్లాన్లు వేసుకోవచ్చు. ఆయన ప్లాన్ ఏంది? నా ప్రజలు నేను చూడాలి, నా ప్రజల పరిస్థితి ఏందని నేను చూడాలి. క్రైస్తవులో మనం కూడా అదే, నా దేవుని మందిరం నేను చూడాలి, యెహోవా మందిరం ఆవడం చూడాలని నేనెంతో ఆశ, ఆతృత, తృష్ణ కలిగి ఉన్నామా? ఎందుకంటే అది ఇరుకు, కష్టం. పోతే ఆయన ఏమైనా పని చెప్తాడు. దేవుని పరిచర్య విషయమైన భారం ఉందా మీకు, మాకు? అసలు మందిరం గురించి ప్రార్థన చేస్తున్నామా? చెప్పండి. తప్పైన కుమారుడు అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడు? తినడానికి తిండి లేనప్పుడు. పందులు కూడా త్రోసివేసినాయి. దేవుడు లేని జీవితము. ఓ పాట ఉంది, నీవు లేని బ్రతుకు బ్రతికే కాదయ్యా, నీవే లేకపోతే నా బ్రతుకు. మస్తు ఉంటుంది ఆ పాట. నీవు లేని చోట నీవు లేని బ్రతుకు బ్రతికే కాదయ్యా. ఎంత చక్కటి పాట. నీవే లేకపోతే నేను అసలే లేనయ్యా. ఎంత మంచి రాసినాడు అతడు. కాబట్టి నీవు లేకపోతే ఈ లోకంలో వేస్ట్. ఇరుకు మార్గంలో ఆయన ఏం చేస్తాడు? ఇరుకులో కీర్తన 4 అంటాడు, ఇరుకులో విశాలత కలగజేసే దేవుడు. నువ్వు అనుకుంటున్నావేమో క్రైస్తవులో ఉండి ఇబ్బంది పడుతున్నావేమో, ఈ అల్పకాలము, ఈ భోగము నీకు ఇరుకు అనిపిస్తుందేమో. ఆ ఇరుకులో కూడా దేవుడు విశాలత కలగజేస్తాడు. చదువు కీర్తన 4. నాకు ఇరుకులో విశాలత కలగజేసిన మాట రావాలి. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడు ఎవరు? నీవే. ఆయన విశాలత కలగజేస్తాడు. ఈ నాశనానికి పోయే మార్గం వెడల్పు, అల్పకాలము, పాపభోగం ఉంటుంది దాంట్లో. ఇరుకులో నీకు ఇబ్బందులు ఉన్నాయా మీ లోకంలో క్రైస్తవులు ఉన్నందుకు? దాంట్లో విశాలత కలగజేసే దేవుడు మధ్యాహ్న కాల సమయం నీతో నాతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు విషయమైన నింద ఏమనుకోవాలి? గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించడానికి ఆయన ఇష్టపడలేదు, కోరుకోలేదు. నా దేవుని ప్రజలు, నేను నా ప్రజలు అందుకనే 2వ అధ్యాయంలో ఏం చేసినాడంటే తన ప్రజలను చూడటానికి వెళ్ళిండంట. చదవండి, నిర్గమకాండము 2వ అధ్యాయము 10వ వచనం. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు తీసుకొని వచ్చాను. అతడు ఆమె కుమారుడాయను. మోషే అని పేరు పెట్టాను. ఆ దినంలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారమును చూచెను. ప్రియులారా, తన ప్రజలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. చాలని తిండి, బట్టలు లేక ఇబ్బంది పడుతున్నారు తన ప్రజలు. రాజగృహంలో ఉన్నాడు. ఎందుకు? వీళ్ళని చూడటానికి కూడా ఒక పొజిషన్కి వెళ్ళిపోతే నిజంగా కొంతమంది తోటి సహోదరులు కూడా లెక్క చేయని వారికి ఉంటారు. నీకు ధనము, నువ్వు ఒక స్టేటస్ వచ్చిందనుకోండి, తన వారిని తన సంఘర్షణలు ఎక్కడ చూసి ఉన్నట్టు ఉంటారు. ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడితే నా యొక్క పరువు పోతుందేమో. మళ్ళీ ఏముండదు, ఒక ఇల్లుకి ఇంత ఉంటుంది అంతే. మోషే
మంచిగా ఉంటే రాజు అయ్యేటోడు వాళ్ళ మీద. అది కోరుకోలే. అక్కడ ఉన్నప్పటికీ నీ ఎట్లున్నాడంటే వేరుగానే ఉన్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎట్లున్నారు అక్కడ? రాజు తాగొచ్చు, రాజు తినచ్చు. మాకు ఇది వద్దు అన్నారు. ఎవరు? ఆ నపుంసకత ఏమన్నాడు? వాళ్ళు అదుపెత్తో మేము ఈ భోజనము చేయము. డైరెక్ట్ చెప్పిండు. అసలు ఆడ చదువుకోండి దానిలో మొదటి గ్రంథంలో. మరి వాళ్ళు ఏమైనా అసలే బానిసలు వీళ్ళు. రాజవంశీకులైనా కూడా అనుకున్నాడంట. వాళ్ళు అనుకొని ఏం చేసినట్టే దానియేలు, మేము వాటితో అపవిత్రం చేసుకోము, ఆ యొక్క భోజనముతో. రాజభోజనం అపవిత్రం అని చెప్పండి. రాజేశ్వర చెప్పు. కళ్ళు రెప్పలు కొడుతుంది అక్క. నేను చెప్తుంటే జో కొట్టినట్టు ఉంది. ఏంది ఉయ్యాలో జంపాలో మన మనవాళ్ళు ఎట్లా అంటే ఏం నవ్వుతుంది ఉయ్యాలంటే. నువ్వు నిద్రపోవే తల్లి అంటే అది నిద్రపోదు. నా బాధ. ఎంత మంచి ఆరోగ్యం అక్కకి, దేవుడు దీవించును కాక. ఒక ఆయన వాక్యం చెప్తుంటాడు, ఇంతుంటాడు, భలే అనిపిస్తాడు. నాకు వాక్యం చెప్తే ఆయన 2 మాటలు చదువుతాడు, 2 గంటలు చెప్తాడు, మొత్తం జోకులే ఉంటాయి. ఆయన పేరు సురేష్ ఏదో, సంపత్ సురేష్. విన్నారా వాక్యం? ఎప్పుడు అది మాట్లాడితే అల్లి అనమంటాడు, మాట్లాడితే స్తోత్రం అని అంటాడు. మరి అన్నీ వినకూడదు, వినాల్సినవి వినాలి. ఇప్పుడు రోడ్డు ఎప్పుడు పోతున్నాం అనుకో, మనం ఎట్టుండాలి? మనం చూడంగానే వీడు క్రైస్తవుడు అనుకోవాలి. ఎస్తేరు కాలంలో ఏమైంది? భయపడి క్రైస్తవులే అన్నట్ట కదా. యూదా మతమును అవలంబించిందని రాసి ఉంటుంది అక్కడ. ఆ గ్రంథకర్త రాసినాడు. వారిని గురించిన భయం చూడండి ఎట్లుందో. నీవు నేను కరెక్ట్గా ఆ యొక్క మోసేలాగా ఉంటే, మోసేలాగా ఇబ్బంది పడాలని ఇష్టపడితే దేవుని పిల్లలైనందుకు మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. మన బ్రతుకులు ఎంతో దీవెనకరంగా ఉంటాయి. తన ప్రజలు భారమును చూసినాడంటే అక్కడ దేవుడు కూడా చూసిండు. 3 అధ్యాయాలు అంటాడు అనమాట. 3 అధ్యాయంలో కూడా, 3 అధ్యాయం 7వ వచనంలో కూడా దేవుడు నిర్గమకాండం 3వ అధ్యాయము 7వ వచనం, మరియు యెహోవా ఇట్లనెను, చూచి తిని. ప్రజల బాధను చూసింది దేవుడు. దేవుని మనస్సు కలిగినటువంటి ఈ మనిషి కూడా, ఈ యొక్క భక్తుడు మోషే కూడా చూసినాడు తన ప్రజల భారమును. కాబట్టి క్రైస్తవంగా నీవు నేను అందరినీ గమనించాలి. మన పిల్లల్ని, మన యొక్క సహోదరులని మనము వాళ్ళకి ఏదో విధంగా సహాయపడుతూ రావాలి. సాయం అంటే ఎట్లుండాలి? ఏదో తినలేని ఒకసారి పెడితే ఎల్లకాలం పెడతారా ఎవడన్నా? ఆకలి ఉన్నోడికి అన్నం పెట్టాలి. రోజు వస్తే కాలు చేతులు మంచిగా ఉన్నాయి అనుకో, వాడికి రోజు అన్నం పెట్టినావు అనుకో పిలిచి, ఏమవుతుంది? వాడిని ఏం చేసినట్టు? ఖరాబ్ చేసినట్టు. ఏమైందంటే ఎన్నడూ పెట్టని మా తల్లి పెట్టకపోయే కానీ రోజు పెట్టేది దీనికి ఏమొచ్చింది? గత్తరని తిడతారు ఇట్లా కదా. ఎన్నడూ పెట్టింది మా తల్లి అయిపోయింది. రోజు పెట్టేది ఏమైంది? ఏమైంది? లోక సామెత మరి బూతు మాట ఉంది అది కదా. ఎన్నడూ పెట్టింది మా తల్లి అయిపోయింది. రోజు పెట్టేది ఏమైంది? రోజు పెట్టేది అందరికీ తెలుసు. వరుసలో గిలగిలగిలి కొట్టుకుంటుంది వాట, కానీ బయటకు పడదు. మీకు తెలియదు అనుకుంటా, ఈ జనరేషన్ తెలియదేమో, అక్కడికి తెలుసు. ఎన్నడూ పెట్టిన మా తల్లి పెట్టకపోయే రోజు పెట్టేదానికి ఏమి ఇట్లా అంటారు. దీన్ని ఏది ఇట్లా ఇంటి ముందు ఇట్లా దీని ముఖం మీద మనిపోయా, దీని ఘోరంగా తిడతారు. అట్లా తిట్టించుకోవాల్సి వస్తుంది. సహాయం ఎట్టుండాలంటే వాని ఆపద గ్రహించాలి. వాడేమన్నా
కష్టకాలంలో ఉన్నాడా? ఎలాంటి కష్టం? ఏదైనా అనారోగ్యంగా ఉన్నాడా? వాడిని మనము పరామర్శించాలి. ఏదైనా అవసరత కలిగి ఉన్న గుర్తెరిగి అడగకముందే వాడి చేతిలో పెట్టి రావాలి. దేవుని మనస్సు అది. అందుకనే మోషే తన ప్రజల భారమును చూసినాడంట అడిగిపోయి. అందుకని ఆయన ఆ మార్గంలో ఎంచుకున్నాడు. తన ప్రజలతో మంచిదని చెప్పి యోచన చేసినాడు, దాని మీద దృష్టి సారించినాడు. కాబట్టి ఆయన జీవితం అంత కష్టమైనా కూడా మోషేను నువ్వు నేను చూడాలి ఆ లోకంలో. అంటే మోషే లాంటి జీవితము, పౌలు లాంటి జీవితము, దావీదు లాంటి జీవితం. దావీదు 119 లాంటి ఒక మాట. దావీదు ఎంచుకున్న మార్గం చూడండి ఎలాగుందో. 119వ కీర్తనలో మాట ఉంది చూడండి. 119:30 వచనం. సత్య మార్గమును కోరుకున్నాడు. ఈ మార్గము సత్యము. యోహాను సువార్త 14 నేనే మార్గము, సత్యము, జీవము. ఈ మార్గం నా ద్వారానే తండ్రి దగ్గరికి ఎవరైనా రావాలంటే ఈ మార్గమే, ఇరుకు మార్గంలోనే రావాలి. అది సత్య మార్గము. మళ్ళీ చదవమ్మ మాట 30. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను ఆయన ఎదురు పెట్టున్నాడంట. అంతే. 111 వచనం చదువు. 119, 111. అలాగా భావించాలి. 173 వచనం. ఏం కోరుకున్నాడంట దావీదు? ఉపదేశమును కోరుకుని ఉన్నాడు కదా. సత్య మార్గమును కోరుకున్నాడు ఆయన, ఉపదేశాన్ని కోరుకున్నాడు. కోరుకుంటున్నాం మనము. ఇశ్రాయేలు పైన ఏం కోరుకున్నాడు? మా మీద వెళ్ళటానికి ఎవరిని కోరుకున్నారు? ఒక రాజు కావాలి. మమ్మల్ని ఏలటానికి రాజు కావాలని కోరుకున్నాడు. మొదటి సమూయేలు 8వ అధ్యాయంలో సమూయేలు దగ్గరకు వచ్చి, నువ్వు ముసలుడు అయిపోయినావు, నీ పిల్లలు నీలాంటి వాళ్ళు కాదు, మమ్మల్ని ఏలటానికి మాకు ఒక ఇట్లా ముళ్ళుతో పొడిచాడు, మాకు ఒకటి కావాలి. ఉందా? మొదటి సమూయేలు 8వ అధ్యాయము. చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలిగిన వారు కారు కనుక సకల జనుల మర్యాద చెప్పున మాకు ఒక రాజును నియమింపుము అని ఎవరితో అన్నారు? సమూయేలుతో అన్నారు. ఆ మాట ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. కాబట్టి మనము పలికేటప్పుడు మన మాట ఎవరు వింటారు? దేవుడు వింటాడు. సమూయేలుతో మాట్లాడుతున్నాడు. అందుకనే మందిరంలో ప్రియులారా, పరిచర్యకు మనం ఎంత సపోర్ట్ చేయాలంటే అంత సపోర్ట్ చేయాలి. దేవుని సేవకుని బలంగా వాడుకోవాలని, మాలాంటి వారిని వాడుకోవాలని మీరు ప్రార్థన చేస్తేనే మేము ఇక్కడ నిలవగలం. పరిచర్య సాగుతుంది. ఏం కోరుకోవాలంటే మనం ఇది కోరుకోవాలి, మంచి తలంపు, మంచి మనసు కలిగి ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు ఏం కోరుకున్నారు? వాళ్ళని ఏలటానికి ఒక రాజును కోరుకున్నారు. ఈ మాట ఎవరు విన్నారు? ఆ మాట చదవండి, అది మంచిగా ఉంటుంది ఆ మాట. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చింది ఏమనగా, జరిగింపుము, తమ్ముని ఏలకుండా వారు నన్నే విసర్జించున్నారు. చూసినారా? ఏమి ఎంచుకున్నారు ఇశ్రాయేలు? ఏమి యోచన చేసినారు? దేవుని ప్రజలని దేవుడు వారి కొరకు దిగి వచ్చినాడు ఈ లోకానికి. ఆ దినము అంత 40 సంవత్సరాలు వారిని పోషించినాడు. ఏం నేర్చుకున్నారు ఇశ్రాయేల్ ప్రజలు? ఏం జీవితాలు చెప్పండి ఇశ్రాయేల్? ఒకడన్నా పోయిండా కనానికి? పోలా. ఆయనను శేషించిన జనము విస్తరించింది. తిరిగి సమూయేలు కాలంలో కూడా ఏం కోరుకున్నారంటే, సమూయేలు ఆ ప్రజలు అంతే, వారు నీ మాట కాదు, నీ దగ్గర విన్నారు, చెప్పారు, నా దగ్గర చెప్పినట్టే. వారు నిన్ను కాదు విసర్జించింది. మరోసారి చదివక మాట. వారు నిన్ను కాదు విసర్జించింది. ఎవరు విసర్జించింది? వారు నిన్ను విసర్జింపలేదు కానీ
తమ్మును ఏలకుండా నన్నే విసరించినారు. దేవుడైనా నన్నే విసరించినారు వాళ్ళు. అందుకనే తెల్లారతలు దించండి సౌలుని కదా. అందుకనే మనం ఎంచుకునే మార్గం ప్రియులారా, మనం కోరుకునే కోరికలు ఎలాగ ఉండాలంటే ఇలాగ ఉండకూడదు, దేవుడిని బాధ పెట్టేవి ఉండకూడదు. ఎందుకంటే మనం ఒక మార్గం, ఇరుకు మార్గంలో ఉన్నాం ఈ లోకంలో. ఆ మార్గం గుండానే మన పరలోక రాజ్యం చేరాలి. అందుకని 9వ అధ్యాయంలో ఏం చేసిండు సౌలు, రేపు ఈ పాటికి నీ దగ్గర ఉంటాడు అంటాడు. 9వ అధ్యాయం చదవండి ఆ మాట. 9వ అధ్యాయము 16వ వచనం. సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియజేసెను. ఎట్లనగా నా జనుల మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను కదా. నా జనుల మొర నా యొద్దకు వచ్చెను. ఆ కోరుకున్న సంగతి, రాజు కావాలని కోరుకున్న సంగతి ఆయన దృష్టిలో పడ్డదంతే. దేవుని దృష్టిలో వాళ్ళకు రాజు ఇచ్చాడు. అందుకనే మనకి ఇస్తాడు కొన్ని, వాటిని మనం మిస్యూజ్ చేయకూడదు. అంతే, నాశనమే. బ్రతికినంతకాలం సరి చేసుకోలేము తప్పు. అరే ఎందుకు ఈ పని చేస్తుంది, పొయ్యి ఏడబడ్డాం పొయ్యి నా కాలు జారింది. సండే స్కూల్ పిల్లలు పాట ఉంటుంది కదా, ఏం పాట? చెయ్యి పట్టుకో నా చెయ్యి పట్టుకో, నీ జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చెయ్యి పట్టుకో, యేసు నా చెయ్యి కదా. ప్రభువా ఇరుకు మార్గంలో వెళ్తున్నా, ఎక్కడ జారిపోతానో. యోబు అంటాడు, నేను పెట్టిన అడుగుల్లో ఏడబడింది, నేతిలో పడింది. అట్లా పడాలి. పడుతున్నాయా నేతిలో? ఇంకేమన్నా పడుతున్నాయా చెప్పండి? ఇంకేమన్నా పడితే కడుక్కోలేక సావాలి కదా. అదక్క నేతిలో పడాలి. మాకు రాజు కావాలంటే విన్నాడు. అందుకనే వారి యావత్ బాధలో బాధను ఉందని ఆ ముందు వచనంలో ఉంటుంది. యెషయా గ్రంథం 63 చదవండి. ఆ ముందు వచనంలో వాళ్ళు మంచోళ్ళు అనుకున్నాడంట దేవుడు. నాకు అది విచిత్రం అనిపిస్తుంది అన్నమాట. 63 యెషయా 63 ఎన్నో వచనం అది? 8వ వచనం. వారు నా జనులనియు అబద్ధం ఆడరని చెప్పి అనుకున్నాడంట దేవుడు. అనుకుని ఆయన వారికి రక్షకుడు ఆయన, వారి యావత్ బాధలైన బాధలుందను. చూసినారా, నా జనులు అమాయకులు, పాపం అబద్ధం ఆడరు, తిరుగుబాటు చేయరని చెప్పి ఏం చేసినాడు దేవుడు? నమ్మినాడు కదా. నిన్ను నన్ను కూడా దేవుడు నమ్మిండు. ఈ లోకభోగాల మీద మన దృష్టి ఉన్నట్లయితే, దేవుడిని నమ్ముకొని ఆయన మనకి ఇచ్చిన రక్షణ మనం ఒమ్మి చేసినట్లే. నా ప్రజలు అమాయకులు అనుకున్నాడంట ఇశ్రాయేలుని. వారినే కాదు, నిన్ను నన్ను కూడా దేవుడు అమాయకులు అనుకున్నాడు. ఇక్కడ వచ్చి కూర్చున్నామంటే ఆయన ప్రణాళిక ఏదో ఒట్టిదో కాదు. మన పక్షాన ఎన్నో చూసినాం, దేవుడి మేళ్ళు ఎన్ని చవి చూసినాం. మనం ప్రభావితమైనామంటే యేసుక్రీస్తు వైపు, ఆయన మార్గం సత్యం అని చెప్పి మనం గమనం. ఎప్పుడైతే హృదయంలో విశ్వసించినా మనకు రక్షణ, మన పాపములు క్షమింపబడినాయి. ఆయన మనకు రక్షకుడు అయినాడు. అందుకనే మన బాధలో ఆయన బాధపడటానికి ఇష్టపడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను నమ్మినాడు. నిన్ను నేను కూడా దేవుడు నమ్మిన వాడుకుంటున్నాడు. కాబట్టి ఆయన నమ్మికను మనం ఒమ్మి చేయకూడదు. ఎవరికి నష్టము? ఆయన మాట వినకపోతే ఎవరికి నష్టం చెప్పండి? మనకే నష్టం. ఆ రాజ్యంలో మనము ఉండం. మోషే లాంటి జీవితము అల్పకాల పాపము అనుభవించడం కంటే దేవుని విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకోవాలి. ఈ లోకంలో క్రైస్తవుడు అనేందుకు నీవు నేను గర్వపడాలి.
ఎంతో గర్వంగా ఫీల్ కావాలి మనము, నా దేవుడు నిజమైన దేవుడని కదా. యేసుక్రీస్తుని నమ్మినందుకు మనము ఎంతో గర్వపడాలి. అలాంటి గర్వం నీలో ఉంటే దేవుని కొరకు మనం ఏం చేయడానికి కూడా వెనకాడం. కాబట్టి మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించిన నింద ఎవరికైతే అలాంటి నిందలు రావు. మోషే లాంటి నిందలు ఎవరికైనా వచ్చినాయా? అంత గొప్ప మేలు చేస్తే కూడా ప్రజలతో నిత్యము నిందలు పడినవాడు ఉంటున్నాడు కదా. 40 సంవత్సరాలు 3 చెరువులు నీళ్ళు తాగిచ్చింది మోషేతో. ఎవరు? మనమే, మనలాంటి వాళ్ళమే. మనం కూడా వస్తాము, కానీ చెప్పిన మాట చూసి రమ్మంటే ఏం చేయాలి? మా అమ్మాట చూసి రమ్మంటే ఏం చేయాలి? కాల్చి రావాలి. కాల్చేస్తానమ్మా, కాలవటానికి ఏముంది అనుకుంటారు వాళ్ళు. కాలవటానికి ఏముంది చెప్పండి? బిల్డింగ్ ఏముంది, ఏం కాలుతుంది? దాని అర్థమైందంటే ఈ మైక్ పెట్టమన్నాం అనుకో, ఏం చేయాలి? కరెంటు పెట్టాలి, సచ్చుకుంటాడు. ఈ మైక్ పెట్టమన్న వరకు ఏం చేయాలి? మైక్ పెట్టాలి. మైక్ మంచి లేదనుకో, చూసి రమ్మంటే కాల్చి రావాలంటే దాని అర్థం ఏంటంటే, ఒక పని చెప్పినప్పుడు ఇది ఖరాబ్ అయిందనుకో, ఎవరు తెలియకుండా పోయి కొనుక్కొని రావాలి, ఇక్కడ పెట్టాలి. అర్థమైందా? అర్థం కాలేదనుకో సైలెంట్గా ఉంటారు. ఇది ఖరాబ్ అయిందనుకో, మొబైల్ అంటే వద్దులే, నీ మొబైల్ ఖరాబ్ అయితే నువ్వే చేసుకోమంటారు కదా. సేవకుడి దగ్గర లాదారు తల్లి అక్క. దేవుని మందిరం సంబంధించిన ఉపకరణములు, దేవుని మందిరంలో ఈ కాంపౌండ్ వాళ్ళలో ఉన్నటువంటి ఏదైనా కూడా చూడమంటే దాని అంతం చూడాలి, పగలగొట్టి ఎరగొట్టు. ఏదో ఒకసారి జరిగింది కదా. అన్నం వండమంటే ఏం చేస్తారు? ఇంత మాడుతుంది. అది ఎవడు తింటాడు? బుద్ధి రావాలని నేనే తింటా మా ఇంట్లో. ఇంకోసారి ఒళ్ళు దగ్గర బాగుంది, నువ్వు అటు తింటున్నావు అంటే తింటా. బయట పడేస్తామని పెట్టినా కూడా తింటాను నేను, ఎందుకంటే ఆ తప్పు రిపీట్ చేయరు. ఇంత నల్లగా మాండే తింటా. ఒక మనిషి బాగుపడాలంటే ఎంత క్రైమ్ అయినా చెల్లించాలి. దేవుడు మన కొరకు ఎంత క్రైమ్ చేయించాడు, తన ప్రాణాన్ని మనం మారాలని, మనం నమ్మకస్తులుగా ఉండాలని. వారి యావత్ బాధలను వారి నమ్మకస్తులని రాడికి రక్షకుడైనాడు. వాళ్ళకే కాదు, నీకు నాకు రక్షకుడైనాడు. అందుకని లోకంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఆయన పిల్లలముగా మనం ఎంతో భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకంటే మనం ఎంచుకున్నాము దేవుణ్ణి. యోచన చేయాలి. మోషే గురి ఏంటంటే దృష్టి సారించిన అన్నట్టు కదా. ఆ మాట చదవండి, ముగించుకుందాము. పొందబో బహుమానం మీద ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలుగు బహుమానం మీద దృష్టి ఉంచెను. మన దృష్టి అంతే. ప్రభువా గురియోద్దకే పరుగెత్తుచున్నాను నేను. ప్రభువా గురియోద్దకే పరుగెత్తుచున్నాను నేను. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము ప్రభువా ఏవేవి లాభకరములైయుండెనో వాటిని నిమిత్తం. ఏవేవి లాభకరములైయుండెనో వాటిని క్రీస్తు నిమిత్తం. సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను.
ప్రభువా గురియోర్దకే పరుగెత్తుతున్నాను నేను. ప్రభువా గురియోర్దకే పరుగెత్తుతున్నాను నేను. కాబట్టి వినరా, మన గురి అనేది ఎందుకంటే ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానంతో విలువైంది. కాబట్టి మోషే లాంటి మనస్తత్వము, మోషే లాంటి జీవితం మనం అలవరుచుకోవాలి. కష్టమేమో కానీ మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనకు ఇచ్చిన రక్షణ ఎంతో విలువైంది. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎందుకంటే ఆయన క్రీస్తు, మన జీవితాల్లో ఆయన మేలు చేయటానికి. మనం అందుకనే మంచిని కోరుకోవాలి ప్రజలకు. ఎందుకంటే ఆయన వింటాడు. ఇశ్రాయేలు చేసిన మొర ఏమన్నాడు? వాళ్ళు సమూయేలుతో మాకు రాజు కావాలి. కాబట్టి ఏలటానికి ఆయనే మనల్ని ఏలాలి. కాబట్టి మన మీద ఆయన తప్ప ఎవరు రాజుగా ఉండకూడదు. దానికి ఇష్టపడినప్పుడు ఈ లోకంలో ఏది కూడా మనము కష్టం వచ్చిన నష్టం వచ్చిన మనం తొలగిపోము, ఆ రాజ్యానికి వారసులు అవుతాం. కాబట్టి ఈ విషయంలో మనం ఏమైనా లోటుపాటు మనం సరి చేసుకుని యోగ్యమైన విధానంలో మనము బల్లో చేయగలుగుతాం. దేవుడి వాక్యం మన కొరకు దీవించి ఆశీర్వదించగలం.